Namaste, welcome to Vijay Kranti, Voice of Telangana. This is Mani. దక్షిణ భారత కుంభమేళాగా పేరొందిన గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. సెప్టెంబర్ మొదటి వారంలోనే పనులను ప్రారంభించాలని, అందుకు అవసరమైన టెండర్ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం ఆయన అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పుష్కరాల ఏర్పాట్లు, శాఖల సన్నద్ధతపై సమీక్షించారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్లు కేటాయించిందన్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలకు ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని ఆదేశించారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తయ్యేలా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నాణ్యతలో రాజీ పడొద్దని, నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను పరిశీలిస్తూ ఉండాలని, పనుల పురోగతిని రోజువారీగా తెలుసుకునేలా ప్రత్యేక డాష్బోర్డ్ను అందుబాటులోకి తేవాలని దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు. అన్ని శాఖలు సమిష్టిగా పనిచేస్తేనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పుష్కరాలు విజయవంతం అవుతాయని, సమన్వయం లోపం తలెత్తకుండా ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. ప్రతి సంవత్సరం గోదావరి పుష్కరాలకు 8 కోట్ల నుంచి 10 కోట్ల మంది భక్తులు వస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయక్రాంతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.